ఇంటర్చేంజ్ ప్రాంతం నెంబర్ 3 NH765D హైదరాబాద్ మెదక్ రోడ్ తో లింక్ చేస్తారు. ఈ రోడ్ ఒక డైమండ్ షేప్ లో రాబోతోంది. ఇక నెంబర్ 4 NH44 దగ్గర హైదరాబాద్ నాగ్పూర్ రోడ్ తో దీన్ని అనుసంధానం చేస్తారు. ఇది ఒక క్లోవర్ లీఫ్ షేప్ లో ఉండబోతోంది. ఇక ఆ తర్వాత ఇంటర్చేంజ్ ప్రాంతం SH17 తూప్రాన్ గజ్వేల్ రోడ్ తో కనెక్టివిటీ రాబోతోంది. ఇది రోటరీ కమ్ ఫ్లైఓవర్ గా రాబోతోంది. అలాగే ఇంటర్చేంజ్ ఆ నెక్స్ట్ ప్రాంతం చూసుకుంటే SH01 హైదరాబాద్ మంచిర్యాల రోడ్ తో దీన్ని లింక్ చేస్తారు. ఇది కూడా ఒక క్లోవర్ లీఫ్ షేప్ లోనే ఉండబోతోంది. ఇక ఆ తర్వాతి ప్రాంతం SH17 ప్రజ్ఞాపూర్ భువనగిరి రోడ్ తో దీన్ని అనుసంధానం చేస్తారు. ఇక్కడ రోటరీ కమ్ ఫ్లైఓవర్ వస్తుంది. ఇక ఇంటర్చేంజ్ ప్రాంతం VR యాదాద్రి కీసర రోడ్ తో దీన్ని అనుసంధానం చేస్తారు. ఇక్కడ కూడా ఇంటర్సెక్షన్ తో పాటుగా ఫ్లైఓవర్ కూడా వస్తుంది. ఇక ఆ నెక్స్ట్ ఇంటర్చేంజ్ ప్రాంతం NH163 హైదరాబాద్ వరంగల్ రోడ్ తో దీనికి కనెక్టివిటీ వస్తుంది. ఇక్కడ డబుల్ ట్రంపెట్ ఆకారంలో రోడ్ రాబోతోంది. ఆ తర్వాత ఇంటర్చేంజ్ ప్రాంతం MDR భువనగిరి నల్గొండ రోడ్ తో కనెక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా రోటరీ కమ్ ఫ్లైఓవర్ వస్తుంది. ఇక ఇంటర్చేంజ్ ప్రాంతం ఆ తర్వాత వచ్చేది NH65 హైదరాబాద్ విజయవాడ రోడ్ తో దీన్ని లింక్ చేస్తారు. ఇక్కడ సింగిల్ ట్రంపెట్ ఆకారంలో రోడ్ వస్తుంది. సో ఇలా 11 ఇంటర్చేంజ్లు ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో ఒక గేమ్ చేంజర్ కాబోతున్నాయి.